హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి టాపిక్ వచ్చేసి గ్రూమింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ గ్రూమింగ్ అనగానే గ్రూమింగ్‌కి ఆవిడ దూరంలో ఉన్నాననమాట. నేనైతే గ్రూమింగ్ కాలేని సిట్యుయేషన్స్ కూడా వస్తాయి మన లైఫ్‌లో. అండ్ నేనైతే ఆ లైఫ్ ఏమంటారు ఆ సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తున్నాననమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియో గురించి చెప్పాలి. ఈ వీడియోలో నేను తనకి శారీ కట్టిస్తున్నాను కదా! తనైతే మా కోడలనమాట. తనొచ్చేసి మా బావి అండ్ వాళ్ళ కూతురనమాట. ఆహ్, త ఈ వీడియో ఆగస్ట్ 15కి తీసిన వీడియో. సో, వాళ్ళ స్కూల్లో ఏవో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని జెప్పేసి, రెడీ అవుదామని జెప్పేసి వచ్చింది. రెడీ చేయమని నా దగ్గరికొచ్చిందనమాట. సో, నేనైతే తనకి శారీ కట్టేసి హెయిర్ స్టైల్ అదంతా చేస్తున్నాను. కొంతవరకు హెయిర్ స్టైల్స్ అయితే నాకొచ్చు. అంటే నేను దాంట్లో పర్ఫెక్ట్ అని చెప్పను కానీ, ఓకే. బేసిక్ కొన్ని ఒక 4, 5 హెయిర్ స్టైల్స్ అయితే వస్తాయి. సో, హెయిర్ తనకి అంటే వేరేలాగా హెయిర్ స్టైల్ చేద్దామనుకున్నాను. బట్ నాకు అంటే స్టెప్స్ జడ కావాలి అనంటే, సరే అని జెప్పేసి స్టెప్స్ జడ అయితేనే వేస్తున్నాను. అండ్ ఇంకొకటి నేను ఖాళీగా ఉన్నప్పుడు నాకు అంటే టైం దొరికినప్పుడు హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉంటాననమాట. వేరే వాళ్ళ దగ్గర గాని, లేదు అంటే కొన్ని కొన్ని సార్లు నా హెయిర్‌కి నేను ట్రై చేస్తూ ఉంటాను. లేదంటే వైషుకి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఏదైనా నాకు టైం దొరికింది అంటే కొత్తగా నేర్చుకోవాలి ఏదైనా సరే అది గ్రూమింగ్‌కి సంబంధించింది కాకపోయినా ఏదైనా కానీ కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఉంటదనమాట. సో, అలా నేను నేర్చుకున్నయే కొన్ని హెయిర్ స్టైల్స్ అనమాట. మొత్తానికి ఇలా అయితే నేను తనని రెడీ చేస్తున్నాను. ఇంక నేను రెడీ అవ్వడం అంటారా, నా అవతారం చూసారా ఎలా ఉందో మొత్తం ఫేస్ అంతా మాడిపోయింది. యాక్చువల్లీ నేను మార్నింగ్ లేచేసరికి ఇంకా ఆహ్, భవాని అయితే లేచి ఆల్రెడీ స్నానం చేసేసి రెడీగా ఉందనమాట నా కోసం. అంటే నేను లేస్తే శారీ కట్టిపించుకుందాము, హెయిర్ స్టైల్ చేపించుకుందాం అని చెప్పేసి రెడీగా ఉండే. అండ్ నేను లేవగానే ఇక బ్రష్ కూడా చేయలేదు, మొఖం కూడా కడుక్కోలేదనమాట. లేవగానే తనకి నేను రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా గ్రూమింగ్ గురించి మాట్లాడాలి అనుకున్నాను కదా! సో, గ్రూమింగ్ అనగానే అంటే మేకప్ వేరు, గ్రూమింగ్ వేరు కదా! సో, గ్రూమ్ అంటే బేసిక్ అంటే ఆహ్, నీట్‌గా తల దువ్వుకోవడము, నీట్‌గా డ్రెసప్ అవ్వడము, లేదంటే నీట్‌గా ఫేస్ అదంతా కడుక్కొని కొంచెం నీట్‌నెస్‌గా ఉండడం. అదంతా గూడా గ్రూమింగ్ అనే అంటాను. ఎందుకు అనంటే వితౌట్ గ్రూమింగ్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. గ్రూమింగ్ లేకుండా మనం పక్కింట్లోకి గూడా వెళ్ళలేము. అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మనం గ్రూమింగ్‌కి. సో, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది కదా! గ్రూమింగ్ లేకపోతే. అండ్ ఇంకా గ్రూమింగ్ కాలేని సిట్యుయేషన్స్ కూడా ఉంటాయనంటే అది నేను ప్రెజెంట్ అయితే నేను ఆ ఫేస్ చేస్తున్నాననే చెప్పాలి. సో, ఎందుకంటే నాకొచ్చేసి నార్మల్ డెలివరీ గూడా కాదు. సి సెక్షన్ అయింది అనమాట. సో, మా వైషు అప్పుడు గూడా సి సెక్షనే అయింది కాబట్టి, ఇంక సెకండ్ డెలివరీ కూడా సి సెక్షనే చేసేసారు. అండ్ అందులోనే ఫ్యామిలీ ఆపరేషన్ కూడా అయిందనమాట. 2 ఒకటేసారి అయిపోయాయి. ఇంకా ఆహ్, ఫస్ట్ పాప, తర్వాత ఇప్పుడు బాబు అనమాట. సో, ఇద్దరు చాలు కదా పెంచుకోవడానికి. అప్పట్లో అయితే ఒక 7, 8 మంది పిల్లల్ని కన్నా గానీ పోషించుకోగల శక్తి, సామర్థ్యాలు అన్నీ ఉండేవి. బట్ ఇప్పుడైతే లేవు. ఒక్కళ్ళు లేదా ఇద్దరు. అంతకు మించి ఎక్కువ కన్నామా అయిపోయింది మన పననమాట. సో, అందుకని జెప్పేసి ఫ్యామిలీ ఆపరేషన్ కూడా అయిపోయింది నాకైతే. హెల్త్ గూడా అస్సలు బాలేదనమాట. ఫుల్లుగా కఫ్, కోల్డ్ చేసేసాయి. సో, నాకైతే ఇంకా నాకు కోల్డ్ చేసిందంటే అస్సలు తగ్గదనమాట. నాకు ఎంత వీక్ అయిపోతానంటే ఈవెన్ ఫీవరొచ్చినా గానీ అంత వీక్ అవ్వనేమో మేబీ. ఈ కఫ్, కోల్డ్ అనేది నాకు అంటే ఆపరేషన్ అయిన 20 డేస్ తర్వాత అనుకుంటా స్టార్ట్ అయింది. అంతకుముందు లేదు. సో, మేబీ అంతకు ముందే ఉండి ఉంటే నేను అక్కడే అంటే డాక్టర్ దగ్గర ఏవన్నా మెడిసిన్ తీసుకొనొచ్చేదాన్నేమో. ఇంకా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఒక 15 డేస్ తర్వాత స్టిచెస్ ఇప్పించుకోవడానికనేసి వెళ్ళాము. ఎళ్ళిన తర్వాత కూడా బాగానే ఉన్నాను నేను. అంటే నాకు ఎలాంటి సింప్టమ్స్ ఏమి లేకుండే అంటే దగ్గు, జలుబుకి సంబంధించి. సో, అందుకని నేను ఎలాంటి మెడిసిన్ అయితే తీసుకోలేదు. నేను స్ట్రాంగ్‌గానే ఉన్నాననమాట. ఇంకా డాక్టర్ గూడా అన్నారు, "నువ్వు చాలా ఫిట్‌గా కనిపిస్తున్నావు. అసలు ఆపరేషన్ అయిన పర్సన్ లాగా లేవు" అని చెప్పేసి. సో, నేను కూడా హ్యాపీగా ఉన్నాననమాట. హ్మ్. ఐ మీన్ అంటే ఎలాంటి పెయిన్ ఏం లేకుండే. అంటే స్టిచెస్ దగ్గర పెయిన్ ఉంది. బట్ ఆహ్, కొంచెం నార్మల్‌గానే ఉందనమాట.
హెవీగా ఏం లేదు. ఇంకా వచ్చిన తర్వాత ఒక ఐ థింక్ 20 డేస్ తర్వాత ఇంక స్టార్ట్ అయింది. ఇది కూడా ఏంటంటే ఈ వెదర్ వల్ల అన్నమాట. వెదర్ చేంజ్ అయింది కదా! సో, నాకీ సీజన్ వచ్చింది అంటే చాలా నరకం అనమాట. ఎందుకనంటే ప్రతిసారి నాకు కఫ్, కోల్డ్ అవుతూ ఉంటుంది. సో, నాకు అంటే నేను చెక్ చేపించుకోలేదు కానీ నాకు మేబీ డస్ట్ అలర్జీ ఉంది కావచ్చు. నాకనిపిస్తూ ఉంటదనమాట. ప్రతిసారి తగ్గనే తగ్గదు కోల్డ్ అయితే. ఇంకా కఫ్ అన్నా తగ్గుతుంది గానీ కోల్డ్ అస్సలు తగ్గదనమాట. ఇంకా తుమ్ములొస్తే ఒకటేసారి ఒక 7, 8 తుమ్ములు ఒకటేసారి ఒస్తాయి. అది కూడా గట్టిగా ఇంకా కడుపు బాగా నొప్పిలేస్తదనమాట. స్టిచెస్ దగ్గరైతే చాలా పెయినొస్తది. ఇంకా నైట్ టైమ్‌లో గూడా చాలా పెయినొచ్చేస్తదనమాట. సో, అలా ఉంది ప్రెజెంట్ ఇంకా సిట్యుయేషన్ ఇలాంటి అయితే. టైంలో మనం గ్రూమింగ్ ఏమవుతాం చెప్పండి? అసలు తల దువ్వుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. సో, ఎందుకనంటే ఇంకా తెలుసు కదా! ఈ ఫేజ్‌ని ఆహ్, దాటి వచ్చిన వాళ్ళకైతే తెలుస్తది. మేబీ అర్థమవుతది. ఇంకా ఒకవేళ తల దువ్వుకోవడానికి టైం దొరికినా గానీ, ఆ టైంని నేను వేరేలాగా యూజ్ చేసుకుంటాను. ఐ మీన్ అంటే రెస్ట్ తీసుకోవడానికో, దేనికో యూజ్ చేసుకుంటాం గానీ, ఇంకొకటి ఎలా ఆలోచిస్తామంటే, ఇప్పుడు రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్ళేది ఉందా? ఇంట్లోనే కదా ఉంటాము అని చెప్పేసి, అలా గూడా లైట్ తీసుకుంటూ ఉంటాము. వితౌట్ గ్రూమింగ్ మనం ఇంట్లో ఉండగలుగుతాం గానీ, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా, చాలా, చాలా తగ్గిపోతుంది. నాకైతే నేను ఫీల్ అయిన విషయమే చెప్తున్నాననమాట. ఎవరైనా ఇంటికి మనల్ని చూడ్డానికి వస్తారు కదా! అంటే బాబు ఎలా ఉన్నారు అని చెప్పేసి చూడ్డానికి వస్తారు గదా! వాళ్ళ ముందు గూడా ఈవెన్ మనం వాళ్ళతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేము. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేమనమాట. అంటే మనల్ని మనం చూపించుకోలేము వితౌట్ గ్రూమింగ్. అంటే గ్రూమింగ్‌కి మన లైఫ్‌లో మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం అనేది నేను చెప్పాలి అనేది నా తాపత్రయం పిల్లలు మన లైఫ్‌లోకి రాకముందు వరకు గూడా ఒకలా ఉంటుంది. వచ్చిన తర్వాత ఒకలా ఉంటుందనేది అయితే మాత్రం నాకు అర్థమైంది. సో, అలా అని చెప్పి నేను పిల్లలనైతే బ్లేమ్ చేయట్లేదు. ఎందుకంటే మనం గూడా ఆ ఫేస్ నుంచే వచ్చాం కదా! సో, నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. కానీ నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాననమాట. నేనెలా ఫీల్ అయ్యాననేది చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఈ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని ఫీల్ అయ్యే ఉంటారు. అంటే ఒకానొక టైంలో అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు గదా! ఏడ్చేటప్పుడు లేకపోతే మనకి నిద్ర అనేది ఉండదు నైట్ టైమింగ్స్‌లలో. సో, చాలా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి మనకే అర్థమవుతాయి. ఎందుకంటే మనం మాత్రమే అనుభవిస్తున్నాం గాబట్టి. సో, అది పక్కనోళ్ళకి చెప్పడానికి కూడా మనం ఎలా చెప్పాలి తెలియదు. చెప్పినా గానీ వాళ్ళు అర్థం చేసుకోలేరనమాట. ఆ ఫేస్ నుంచి వచ్చిన వాళ్ళకైతేనే అర్థమవుతుంది. పిల్లల్ని పట్టుకోవడం, పెంచుకోవడం అదంతా గూడా ఎంత ఏమంటారు రిస్క్ లేకపోతే ఎంత పేషెన్సీ ఉండాలి. అదంతా గూడా ఆ ఫేజ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతది. వేరే వాళ్ళు చెప్పడానికి ఏముంది చాలా చెప్తారు. బట్ మనకి మాత్రమే నాకు అర్థమవుతదనమాట. తెలిసిన ఒకొక్క తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకుందంట. ఐ హేట్ మై లైఫ్. ఐ హేట్ మై కిడ్స్ అని జెప్పేసి. సో, తనకి ఎంత ఇబ్బంది అనిపిస్తే తనకెంత ఆహ్, ఏమంటారు? ఎంత ప్రాబ్లమ్‌గా అనిపిస్తే అలాంటి మెసేజ్ అనేది తన స్టేటస్‌లో పెట్టుకుంటుంది. సో, తను చెప్పింది అంటే ఆల్రెడీ తనకి ఎంత ఇబ్బంది అయింది అన్నది అదంతా గూడా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. సో, అలా ప్రతి ఒక్క మదర్ లైఫ్‌లో అంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో అలాంటి ఫీలింగ్ అయితే వస్తది అని అయితే నేను అనుకుంటున్నాను. అంటే మేబీ అందరికీ రాకపోవచ్చు. కొందరికైతే వస్తది. నాకైతే అనిపించిందనమాట. ఎందుకు అనంటే ఇంక నేను వైషు నైట్ టైమ్‌లో చాలా ఏడ్చేసేది. నేను ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఉన్నప్పుడు గూడా చాలా ఏడ్చేసేదనమాట. ఇంక వాళ్ళ డాడీకి వినేది కాదు. నా దగ్గరికే వచ్చి పడుకునేది. ఆ టైంలో నాకు కూడా అనిపించిందనమాట. ఎందుకంటే నేను చాలా ఇంటి పని అదంతా చేసి అలసిపోయేదాన్ని. ఇంకా వైషుని చూసుకోవాలి. దట్ టూ నేను ప్రెగ్నెన్సీ ఉన్నాను. సో, ఆ టైంలో నాకు గూడా అనిపించిందనమాట. సో, ఇలాంటి టైంలో మనం గ్రూమింగ్ గురించి ఏం ఆలోచిస్తాం చెప్పండి. సో, అదే నేనైతే చెప్పాలి అనుకున్నాను. గ్రూమింగ్ గురించి మనం ఆ టైంలో ఆలోచించము. ఇంట్లోనే ఉన్నాం కదా! తర్వాత అంటే ఈ రెడీ అయ్యే టైం ఏదైతే ఉందో అది వేరే దానికి యూజ్ చేసుకుందాం ఆ టైంని అన్న ఫీలింగ్‌లో ఉంటాం. ఇలా నాలాగా అందరూ ఉంటారని నేననను. మేబీ కొంతమంది ఉండొచ్చు. సపోర్ట్ ఉండి అంటే ఇంట్లో పెద్ద ఫ్యామిలీ అనుకోండి. తలా ఒక పని చేస్తారు గాబట్టి వాళ్ళకి టైం దొరుకుతుంది.
అదే ఒకళ్ళే ఇద్దరే ఉన్నారనుకోండి టైం దొరకదు. అంతా మనమే చూసుకోవాలి కాబట్టి ఇంకా మనం గ్రూమింగ్ గురించయితే అస్సలు పట్టించుకోము. నిజానికి గ్రూమింగ్ అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు. బట్ సిట్యుయేషన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి కొన్ని రోజులు గ్యాప్ అనమాట. సో, నాలాగే మీరు కూడా అలానే ఆలోచిస్తారా? ఆలోచిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మొత్తానికి ఇది వీడియో అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.